400 మంది అధికారులు, 65 బృందాలు, మల్లారెడ్డి ఇంటి మీద మొత్తం సోదాలు. అంటే మొత్తానికి బీజేపీ అయితే గేమ్ ప్లాన్ స్టార్ట్ చేసింది అనేటువంటి పరిస్థితిలోనే బయట విమర్శలు వస్తున్నాయి. వాస్తవే అంటారా? ఇప్పుడు బీజేపీ గేమ్ ప్లాన్ చేసినా ఏది చేసినా ఐటీ దాడులు, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన దాడులు ఇవన్నీ. అవును. మీరు ఆదాయం పొందుతున్నప్పుడు, వివిధ సంస్థల ద్వారా ఆదాయం పొందుతున్నప్పుడు దానికి సరిగ్గానే మీరు ట్యాక్స్ కడుతున్నారా, పన్ను కడుతున్నారా లేదా, లేకుంటే ఆ పన్నును పూర్తిగా మీకు వస్తున్న ఆదాయాన్ని ఇన్కంలో చూపించకుండా దాన్ని పక్కదారి పట్టించి మీరు ట్యాక్స్ ఎగ్గొడుతున్నారు అనే దాని మీదనే ఈ దాడులు జరుగుతాయి. దీన్ని మనం గేమ్లో భాగంగా అని చెప్పి మనలాంటి జర్నలిస్టులం కానీ ఇంకెవరైనా కానీ దీన్ని కాదు ఇది ఎట్లా జరుగుతాయని చెప్పి మనలాంటి అనడానికి లేదు. అయితే బీజేపీ గేమ్ ప్లాన్లో జరుగుతున్న గేమ్ ప్లాన్లో ఉంటే ఉండనివ్వండి. నేనేమంటున్నా అంటే బీజేపీ గేమ్ ప్లాన్ అని అంటున్నారు కదా, వాళ్ళు ఏమైనా గేమ్ ప్లాన్ చేసుకోనివ్వండి. మీలో తప్పులు లేవనుకో వాళ్ళ గేమ్ ప్లాన్ ఏమవుతుంది, ఫెయిల్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఆపరేషన్ జరుగుతుంది కానీ పేషెంట్ డెడ్ అన్నట్టే ఉంటుంది కదా. మీకు ఒకవేళ మీలో తప్పు లేకుంటే అంతే కదా, వాళ్ళ ప్లానింగ్ సక్సెస్ కాదు కదా. కాబట్టి ఇందులో ఏదో జరిగిపోతుంది రాజకీయ కక్షతో చేసి, అంటే రాజకీయ కక్ష అంటే ఏమిటి, ఇందులో రాజకీయ కక్ష అంటే ఏందో చెప్పాలి. దీన్ని డిఫైన్ చేయాలి. అసలు టీఆర్ఎస్ సంబంధించిన శ్రేణులు కానీ, టీఆర్ఎస్ సంబంధించిన నేతలు కానీ, లేకుంటే మల్లారెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు. సో ఇది రాజకీయ కక్ష సాధింపు అంటే ఏమిటి, మీకు బీజేపీకి ఉన్న కక్ష సాధింపు ఏంటి, ఏమిటి, ఏమైనా మిమ్మల్ని రమ్మన్నారా, వాళ్ళు బీజేపీలోకి రమ్మన్నారు పోలేదు, అందుకోసమేనా చెప్పండి. కానీ మీకు మీ పట్ల ఐటీ దాడులు జరుగుతున్నాయి అబ్బోని బొబ్బోలు పెట్టి ఇది రాజకీయ కక్ష సాధింపు అంటే ఇది ప్రజలు నమ్మరు. మీ దగ్గర ఆల్రెడీ కోట్లు దొరికినాయని చెప్తున్నారు కదా, బంగారం దొరికిందని చెప్తున్నారు. ఉంటే ఉండొచ్చు, ఇవి కూడా మీరు అఫీషియల్గా సంపాదించుకోవచ్చు. మీరు ట్యాక్స్ దానికి కూడా ట్యాక్స్ కట్టి మీ ఇంట్లో డబ్బులు పెట్టుకోవచ్చు, లేకుంటే బంగారం పెట్టుకోవచ్చు, ఇవన్నీ పెట్టుకోవచ్చు. అవన్నీ రేపు చూపించుకుంటే ఐటీ సంస్థ ద్వారా మీరు చూపించుకుంటే ఐటీ రిటర్న్స్ అన్ని ఇచ్చేస్తే అవన్నీ మళ్ళీ మీకు రిటర్న్ వచ్చేటివే కదా, హ్యాండ్ ఓవర్ చేస్తారు కదా, ఎక్కడ పోతాయి. సో నేను పర్ఫెక్ట్ ఉన్నా, ప్రాపర్ డాక్యుమెంట్స్ చూపించి మీరు ఏమైనా దాడులు చేసుకోండి, నేను నా సంస్థలు నేను సంపాదిస్తున్న డబ్బు చట్ట ప్రకారం సంపాదిస్తున్నాను, చట్ట ప్రకారం నేను ట్యాక్స్ కడుతున్నాను, రాజ్యాంగం మీద నాకు నమ్మకం ఉంది, రాజ్యాంగం పట్ల పూర్తి నమ్మకం ఉంది. మీరు ఇవి కాదు ఇంకా అన్ని సంస్థలు, నాకు ఇన్ని సంస్థలు ఉన్నాయి, ప్రతి సంస్థలో కూడా మీరు మొత్తం అన్ని చూపిస్తాను, నా ఐటీ ఇన్కమ్స్ అన్నీ కూడా చూపిస్తానని చెప్పి మీరు బాటంగా చెప్పాలి. చెప్పేది పోయి నా మీద కక్ష సాధింపు చర్యలు అంటే దానిలోనే మీ మతలబ్ ఉంది, దానిలోనే మీ డొల్లతనం కనపడుతున్నది. మీ సంపాదనలో ఎక్కడనో మీరు ఐటీ ఎగవేత వ్యవహారం జరుగుతున్నది, వారికి సమాచారం దొరికినది, అందుకోసమే వాళ్ళు వచ్చారు. సో గేమ్ ప్లాన్ అంటే గేమ్ ప్లాన్ ఉండని నేనేమంటే స్వాగతిస్తున్నాను. బీజేపీ గేమ్ ప్లాన్ అని చెప్తున్నారు, అంటే గవర్నమెంట్ గేమ్ ప్లాన్ అని చెప్తున్నారు. ఉండని గవర్నమెంట్ గేమ్ ప్లాన్ ఉంటే ఏమిటి, తప్పు ఉంటే బయటికి వస్తాయి కదా, తప్పు లేకుంటే బయటికి రావు కదా. తప్పులు లేవనుకోండి క్లీన్ చీట్ ఇస్తారు కదా. సో మంత్రి మల్లారెడ్డి క్లీన్ చీట్, ఏమీ లేవు ఆయన దగ్గర, ఏమి దొరకలేదని ఇస్తారు కదా. లేనివైతే తెచ్చి పెట్టలేరు కదా, డబ్బులు అయితే అక్కడ. ఇప్పుడు ఆల్రెడీ మీ మీద ఒక విమర్శలు వస్తున్నాయి. ఏమి విమర్శలు వస్తున్నాయి, మీరు డొనేషన్స్ కానీ ఇతర కాలేజీలకు సంబంధించి కానీ ఇంకా వ్యాపారాలు డబ్బులు తీసుకొని దానిని బల్క్ మనీ తీసుకొని దాన్ని ఎక్కడ కూడా మీరు పేపర్ వర్క్ లేకుండా దాన్ని ఎట్టి కూడా ఐటీకి చూపించకుండా దాని డబ్బులు వసూలు అంటే వసూలే కదా. డొనేషన్స్ అంటే ఏమిటి, వసూలే కదా, వసూలు చేస్తున్నారు. ఆ డబ్బంతా మీ దగ్గర ఉంది, ఇది చట్ట పరిధిలోకి డబ్బు రావట్లేదు అనేది ఒక అలిగేషన్ మీ మీద ఉన్నది. అవి లేవని నిరూపించుకోండి. దీనికి టీఆర్ఎస్ సంబంధించిన నేతలు బొబ్బోలు పడడం ఇట్లా ఇది కరెక్ట్ కాదు. మీరు ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు విపరీతమైన డబ్బులు మీ దగ్గర ఉన్నాయి అంటే చట్ట ప్రకారం కాకుండా మీ దగ్గర ట్యాక్స్ కట్టకుండా ఇల్లీగల్గా మీ దగ్గర విపరీతమైన ఆస్తులు డబ్బులు ఉన్నాయనేది అర్థమైపోతుంది. సో అట్లా కాకుండా మీరు రాజ్యాంగాన్ని నమ్ముకోండి, రాజ్యాంగం మీద నమ్మకం ఉందని చెప్పి మీరు ప్రకటిస్తే మీ పట్ల జనానికి నమ్మకం కలుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.